గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం 23వ శ్లోకం. అంబోరుహం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. పద్మవాసే కమలమునందు నివసించుదానా, భవత్యా నీకు, అంబోరుహం పద్మము, జన్మగృహం పుట్టినిల్లు, మురహ ముర ప్లస్ అరేహే మురారే మురాసురనకు శత్రువైన మహావిష్ణువు యొక్క వక్షస్థలం హృదయస్థానం, భర్తృగృహం అత్తగారిల్లు, మే నా యొక్క హృదయ అరవిందం హృదయారవిందం మనస్సనడి కమలమున, కారుణ్యత కృపతో లీలాగృహం విలాసగృహముగా కల్పయ కల్పించుకొనుము. ఓ మహాలక్ష్మి, నీకు తామర పువ్వు జన్మస్థలం, అత్తగారిల్లు విష్ణుదేవుని వక్షస్థలం అయినట్లు నా హృదయం అనడి కమలమును నీకు విలాస గృహమగునట్లు చేసుకొని నన్ను ధన్యుని చేయమమ్మా. తల్లి, కమలము నీరు పుట్టినిల్లు, శ్రీహరి వక్షస్థలము మెట్టినిల్లు. నా హృదయం అనడి కమలం కూడా నీవు స్వీకరించి అది నీకు విలాస గృహంగా స్వీకరింపుము. శ్రీ సూక్త వేదం, శ్రీ సూక్తంలో వేదం శ్రీ మహాలక్ష్మీదేవిని ఇలా ప్రార్థించింది. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓ అగ్నిదేవా, కరుణాపూరితమైన మనసు కలది, పద్మముపై కూర్చున్నది, లోకమునకు ఆహారం ఇచ్చి పోషించున్నది, కుంకుమ వర్ణం కలది, తామర పూమాల ధరించున్నది, చంద్రుని వలె మనస్సుకు ఆహ్లాదము కలిగించున్నది, సువర్ణ కాంతులతో శోభిల్లున్నది అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని నా కొరకు ఆవాహన చేయము. శివానంద లహరిలో ఆచార్యులు వారు ఈశ్వరుల వారిని ఇలా ప్రార్థించారు. ఓ ఈశ్వర, నీ శిరస్సుపై చల్లని గంగ, నీవు కూర్చున్నది మంచు కొండ, నీ మెడలో చల్లని శరీరము కలిగిన సర్పములు, ఇలా మొత్తం అంతా నీకు చల్లదనమే. నా హృదయంలో కోరికలు అనే మంటలున్నాయి. నా హృదయంలోకి నీవు ప్రవేశించి నీ చల్లదనమును నా కోరికలు అనే మంటలతో చలికాచుకో అని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. కావున ఈ శ్లోకంలో కూడా ఆచార్యులు వారు, ఓ మహాలక్ష్మీదేవి, పుట్టినిల్లు మెట్టినిల్లులేవి కాదమ్మా, విలాసగృహం కూడా నీకు కావాలి. నా హృదయంను నీకు విలాసగృహంగా సమర్పిస్తాను అని తద్వారా మహాలక్ష్మీదేవిని ఆవాహన చేయగలమని వేడుకున్నారు. మనం కూడా అలానే వేడుకుందాం. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః.